హన్నా యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యం సామాన్యమైనటువంటి కాదు. ఆమె తీర్మానంలో చాలా బలం ఉంది. ఆమె తీర్మానంలో చాలా విలువైన విషయాలు ఉన్నాయి. నీవు నాకు మొదటిగా నా శ్రమను చూడమంటుంది కదా, మొదటిగా నా శ్రమను చూడమంటుంది. రెండవదిగా నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమంటుంది. మూడవదిగా నాకు మగపిల్లవాడిని దయచేయమని అడుగుతుంది. నాలుగవదిగా వారి తల మీదకి ఎప్పుడు క్షౌరపు కత్తిని తీసుకొని రాను. ఐదవదిగా వారిని ఏం చేస్తున్నాను, నేను నీ సన్నిధిలో నీకే ప్రతిష్ఠిస్తున్నాను. ఆరవదిగా నీ మందిరంలో నీ సన్నిధిలో వారిని నేను విడిచిపెడతాను అని ఆమె తీర్మానం చేసుకొని దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టడం మొదలుపెట్టింది. అతడు నాకు మొరపెట్టగా అతనికి నేను ఉత్తరము జవాబు దయచేసాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాన్ని. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ తీర్మానం చేసుకున్నాక ఆమె అనుకుంది ఒక సంతానం వస్తే చాలు అనుకుంది. అంటే నా గొడ్డుతనం మాత్రమే తీసేసుకోవాలనుకుంది, లేక నాకున్న ఈ చెడ్డ పేరును పోగొట్టుకోవాలని మాత్రమే అనుకుంది.